ఈ సమయంలో ఒక్క మాటను మీకు చదివించాలని ఇష్టపడుతూ ఉన్నాను. 2వ అధ్యాయము 20వ వచనము. ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. ఈ మాట చాలా సందర్భాలను వినుంటావు. అయితే ఈ రోజున ఒక స్పష్టమైన రీతిలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఇంకా మనం జీవించమనా, మనకి ఇంకా దినాలు లేవనా, లేదంటే ముందుకు మనము బ్రతకమనా దీని అర్థము? అంటే దీని యొక్క అర్థం ఏంటో తెలుసా? మనము ఇప్పటి వరకు ఎన్నో దినాలు పాడు చేశాం. మన ఆశలు నెరవేర్చుకోవడానికి, మన యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రయాస పడుతూనే ఉన్నాం. అయితే ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో తెలుసా? ఇక నీ ఆలోచన కాదు, నీ యొక్క కోరికలు కాదు, నీకున్న ఏవైతే థాట్స్ వస్తున్నాయో, నువ్వు ఏదైతే ఆలోచన కలిగి ఉన్నావో అది కాదు, కానీ క్రీస్తు కొరకు జీవించాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే భయంకరమైన దినాలు మనం చూస్తూ ఉన్నాం. ఎంతో ఘోరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఎవరి కొరకు జీవించాలి? ఇంకా మన కొరకు మనమేనా? ఇంకా మన కొరకు, మన కుటుంబం కొరకు, బిడ్డల కొరకు ప్రయాసపడొద్దని నేను అనను, కానీ మన యొక్క అమూల్యమైన సమయము, మన ఆలోచన మారాలి. ఎందుకో తెలుసా? దేవునిలో సమయాన్ని గడపడానికి మనము ఇష్టపడాలి. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, ఇక జీవించినది నేను కాదు. ఈరోజున ఉపవాస ప్రార్థన కదా, సంపూర్ణ ఉపవాస ప్రార్థన దినం ఇది. అయితే ఈ యొక్క ఉపవాసం అనే దానికి అబ్రివేషన్ ఇవ్వడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఉపవాసములు ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఉ ప వా స ము కదా. ఎన్ని? 5 అక్షరాలు. 5 అక్షరాల్లో మొదటిది ఉ అనగా ఉపేక్షించుకోవాలి. మనము ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? మనది మనము తృణీకరించుకోవడం. అలాగని మన మీద ఉన్న ఇంకా దేనికి మనము టైం ఇవ్వకుండా అన్నిటిని పక్కన పెట్టడం అని కాదు నా అర్థం, కానీ మనది మనము తగ్గించుకోవాలి. మనకు సమయాన్ని తగ్గించుకొని దేవునికి సమయము మనం ఇవ్వాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే భక్తుడు అన్నాడు, ఇక నువ్వు జీవించినది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఎప్పుడైనా మీరు అనుకున్నారా, ఈ బ్రతుకు ఎందుకు, నా కొరకేనా బ్రతకడము? ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఎవరిని పెళ్లి చేసుకుందామా, ఎలాంటి ఇల్లు కడదామా, ఎలాంటి కారు కొందామా, ఎలాంటి జాబ్ సంపాదిద్దామా, ఎలాంటి వ్యాపారాల్లో అడుగు పెడదామా? ఇవైనా మన ఆలోచనలు? నీకొక పర్పస్ ఉంది, నీ జీవితానికి ఒక అర్థం ఉంది. అర్థం తెలుసుకోకుండానే నీ జీవితాన్ని ముగించుకున్నావు అనుకో, ఆ జీవితం వ్యర్థమైపోతుంది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. వి షుడ్ నో దాట్. దేవుని ఉద్దేశం ఏంటో, ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన చిత్తం ఏమై ఉందో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇంకొక మాట కూడా మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో చక్కని మాట ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ పౌలు అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చావు లాభమని ఎవరు చెప్పగలుగుతారు? దేవునిలో జీవిస్తున్నవారు. ఈ జీవితమును, ఈ బ్రతుకుతున్న ఈ దినాలని తుచ్చముగా ఎవరైతే ఎంచుతారో, యేసే కొరకు జీవించే జీవితమును ఉన్నతంగా ఎవరైతే భావిస్తారో వారే ఈ మాట చెప్పగలుగుతారు. మెడలో ఎంత పెద్ద సిలువ వేసుకున్నంత మాత్రాన బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభమని వారు అసలు చెప్పలేరు. ఎందుకో తెలుసా? నా కొరకు, నా బ్రతుకు నేను డాంబం అన్నమాట చూపించుకోవాలని ఎక్కువగా ఉంటుంది అటువంటి వారిలో. ఈ రోజున నువ్వు ఏమి వేసుకున్నా, వేసుకోకపోయినా, నీకు తినడానికి సరైన ఆహారం ఉన్నా లేకపోయినా, ధరించడానికి సరైన దుస్తులు నీకున్నా లేకపోయినా, నేను బ్రతుకున్నది నా కొరకు కాదు, నా ప్రభు కొరకు బ్రతుకుతానన్న ఆ తీర్మానము, ఆ ఆశ నీలో ఉంటే దేవుడు నిన్ను యుగ యుగాలు తనతో జీవించే కృపనిస్తాడు. హల్లెలూయా. ఎంతకాలం అండి? ఈరోజు నా ప్రాణాలు ఎంత అల్పమైపోయినాయో తెలుసా? అలా నడుచుకుంటూ వెళ్తూ పడిపోయి చనిపోతున్నారు. ఇదెక్కడి వింత? యవనస్తులని లేదు, చిన్నపిల్లలని లేదు, మధ్య వయస్కులని లేదు, వృద్ధులని లేదు. ఎవరికైనా మరణము ఏ సమయంలోనైనా సంభవించవచ్చు. అందుకే దీపం ఉండగానే నీ ఇంటిని చక్కబెట్టుకోమని దేవుని లేఖనాలు స్పష్టంగా మనకు తెలియచేయట్లేదా? అయితే మొదటి అక్షరము ఉ అనగా ఉపేక్షించుకోవడము. నాదేం కాదయ్యా, నేను జీవిస్తున్నానంటే నీ కృప మాత్రమే, నీ ద్వారానే నేను జీవిస్తూ ఉన్నాను. ఇక మీదట జీవించినది నేను కాదు, క్రీస్తే నాలో నీవే నన్ను ఏలుబడి చేయాలి, నీవే నన్ను నడిపించాలి, నీవే నాకు ఆధారం అని చెప్పడము మొదటి అక్షరం అయిపోయింది. రెండవదేంటి? ప అనగా పరీక్షించుకోవడము.
నిన్ను నీవు ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఒక్కసారి ఆ మాట కూడా మనం చదువుదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని, మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మనది మనము పరిశీలన చేసుకోవాలి, పరిశోధించుకోవాలి. మనం ఇంట్లోకి వస్తున్న ప్రతి వస్తువుని ఎంత పరీక్షిస్తామంటే, సైంటిస్టులు కూడా అంత పరీక్షించరేమో ల్యాబ్లో. అంతగా ప్రతి దాన్ని అడిగిందే అడుగుతాం. ఇది ఎలా ఉంటుంది, ఇది ఎన్ని రోజులు వస్తుంది, ఎంత వారంటీ ఉంటుంది, ఇది తీసుకెళ్తే మాకేంటి లాభం అని ప్రతి ఒక్కటి చూస్తావు. ప్రతి దానికి చాలా పరీక్షిస్తావు, పరిశీలన చేస్తావు. అయితే ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవితానికి ఎప్పుడైనా నువ్వు పరిశీలన చేసుకున్నావా? ఏ స్థితిలో నీ ఆధ్యాత్మికత ఉందో, ఏ స్థితిలో నీ ప్రార్థన జీవితం ఉందో, ఎన్ని మెట్లు ఎక్కావో, ఇంకా వెళ్ళవలసిన స్థానం ఎంత ఉందో, ఎక్కడికి ఆగిపోయావో, ఇది నాన్న ఆలోచించు. దేవుడి 5 అక్షరాల ద్వారా ఈ రాత్రి కాల సమయంలో నీతో మాట్లాడబోతున్నాడు తెలుసా? మొదటి అక్షరము అనగా ఉపేక్షించుకోవాలి, అంటే తగ్గించుకొని నిన్ను నీవు చిన్నగా చేయబడాలి, దేవుని నామము హెచ్చించబడాలి నీ ద్వారా. పానగా పరీక్షించుకొనుట. నిజంగా ఈ జీవితం అంటేనే ఒక పరీక్ష. కాబట్టి ఆ పరీక్షలు నువ్వు నెగ్గగలిగితే, బంగారము కొలిమిలో వేస్తేనే కానీ అది శుద్ధ సువర్ణముగా మారదు. పరీక్షకు లోనవుతుంది, అది పరీక్షకు వెళ్తుంది. అగ్నిలో అది కాలిన తర్వాత శుద్ధ సువర్ణముగా మెరుస్తూ బయటకు వస్తుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా పరీక్షించుకోవాలి. ఈరోజు నువ్వు కూడా పరిశీలన చేసుకోవాలి. మిమ్ముని మీరే పరిశీలన చేసుకోండి. దేవుడు మీకే వదిలేశాడు కదా. ఒకరు చెప్తే వినే స్థితిలో ఈ రోజుల్లో మనము లేము. అయితే నీవే నీ గుండెల మీద చేసుకొని నువ్వు చెప్పుకోగలవా? నువ్వే స్థితిలో ఉన్నావు? ఎక్కడ ఆగిపోయావు? నేను ప్రారంభ దశలు చాలా బాగున్నాయి, కానీ దినాలు గడిచే కొద్దీ నీ స్థితి ఏ విధంగా మారుతూ ఉంది? అబ్బో విన్నామండి, బోలెడు వాక్యాలు వింటూనే ఉన్నాము, కానీ మార్పు లేదే. విని ఏం ప్రయోజనము? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో నిన్ను నీవు పరీక్షించుకోవలసిన విషయము, నిన్ను నీవు పరిశీలన చేసుకోవలసిన సమయం ఇది. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? సమయము అతి తక్కువగా ఉంది. సమయం ఇంకెంతో లేదు నీ జీవితంలో. పిట్టలు రాలిపోయినట్లు రాలిపోతూ ఉన్నాయి ఈ బ్రతుకులు. అయితే నిన్ను నువ్వు పరీక్షించుకోవా? నీ స్థితి ఎలాగుందో తెలుసుకోవా? తెలుసుకొని దేవుని సన్నిధిలో నువ్వు అడగవా? నీ అడుగును ముందుకు వేయవా ఆధ్యాత్మిక స్థితిలో? దేవుడు అందుకే ఈ మాట నీకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరీక్షించుకోవాలి. యోబుని ఎంతగా పరీక్షించాడండి ప్రభువు. ఈ రోజున మహానుభావులుగా, లేదంటే మన నోటి నుండి వస్తున్నవారు భక్తుల జీవితాలు ఎంతగా పరీక్షించబడ్డాయో తెలుసా? అన్ని విషయాలు స్క్వీజ్ చేయబడ్డారు, వాళ్ళు నలిపివేయబడ్డారు, నలగొట్టబడ్డారు. తద్వారా మాత్రమే వారి పేరు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మనము మాట్లాడుకోగలుగుతున్నాం. దేవుని సన్నిధిలో వారిని గుర్తు చేసుకోగలుగుతున్నాం. హల్లెలూయా. ఈ రోజున నీ గురించి ఏం చెప్పుకుంటారు నీ బిడ్డలు రేపటి దినాన? మా తల్లిదండ్రులు పలానా అని చెప్పుకోవాలి కదా. ఏమని చెప్పుకుంటారని నువ్వు అనుకుంటున్నావు ప్రియ తల్లిదండ్రులారా? ఇన్సిడెంట్ రీసెంట్గా హైదరాబాద్లోని కాదు, ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి. నేను ఒకటి ప్రార్థన చేస్తున్నానయ్యా, ఇటువంటి న్యూస్లు ఇంకా రావద్దు ప్రభా. వినే కొద్దీ వస్తూనే ఉన్నాయి. రోజుకొక కొత్త కోణంలో న్యూస్లు వినపడుతూనే ఉన్నాయి. కుక్కర్లో వేసి వంట చేసినట్లుగా అవయవాలను కాల్చడం ఏంటి, గొడ్డలితో నరికేయడం ఏంటి, డ్రమ్ములో వేసి పాతిపెట్టే సిమెంట్తో కప్పేయడం ఏంటి, కన్న కూతురు 14-15 సంవత్సరాలు వయసు కలిగిన ఆ బిడ్డ కర్కొటకంగా తల్లిని చంపడం ఏంటి, కొన ప్రాణాలతో కొట్టుకుంటూ ఉంటే ఇంకా ప్రాణం ఉంది మా తల్లి ఇంకా చచ్చిపోలేదని వెనక్కి తిరిగి వచ్చి మరలా చంపడం ఏంటి? ఎంత భయంకరమైన దినాలు మనం చూస్తూ ఉన్నాం. నువ్వు అనుకుంటున్నావు మాది కాదులే, ఎక్కడో జరిగింది అనుకుంటున్నావు. ఈ రోజున నీ ప్రాంతానికి రావచ్చు, రేపటి దినాన నీ గృహంలోనికి రావచ్చు అటువంటి సిచ్యువేషన్. పరీక్షిస్తున్నావా? నీ బిడ్డలను పరీక్షిస్తున్నావా? నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు పరీక్షించుకుంటున్నావా? ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో పరీక్షించుకోండి. మీ కుటుంబ స్థితి ఏ విధంగా ఉందో పరీక్షించండి. నీ బిడ్డల స్థితి ఏ విధంగా ఉందో, వారు ఏం చూస్తున్నారో, ఏం ఆలోచిస్తున్నారో, వారు ఎలాగ బిహేవ్ చేస్తున్నారో ప్రతి తల్లిదండ్రి పరీక్షించాలి. వారికి క్రమశిక్షణలో పెట్టాలి. తల్లిదండ్రులు చాలా బిజీ అయిపోయి ఈ రోజుల్లో సంపాదించాలి,
కూడబెట్టాలన్న ఆలోచనతో కుటుంబానికి సమయం ఇవ్వక, బిడ్డలకు సమయం ఇవ్వక, భర్తకు సమయం ఇవ్వక, భార్యకు సమయం ఇవ్వక, తల్లిదండ్రులతో సరిగ్గా గడపలేక ఎవరి జీవితాలు వారికి అయిపోయాయి. అందుకే ఈ సోషల్ మీడియా అనేది చాలా ఎంటర్టైన్ చేస్తుంది మనిషిని. ఆ సోషల్ మీడియాలో ఏమి చూస్తున్నామో, ఏమి చూస్తున్నారో, ఏది వింటున్నారో, వారి మనసులోకి ఏది వెళ్ళిపోతుందో, దుష్టుడు ఎంత నాగ్గా పనిచేస్తున్నాడో తెలుసా? ఆ ఇంటర్నెట్ ద్వారా నీ కుటుంబాన్ని నెట్లోకి, వలలోకి నెట్టేసుకొని నీ జీవితాన్నంతా, నీ కుటుంబాన్నంతా అల్లకల్లోలం చేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ వద్దకు రాకముందే నువ్వు కళ్ళు తెరుచుకో. నువ్వు శోధనలోనికి సమీపించకముందే నువ్వేం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. సంఘంలో ఇంతమందేనా? వేల మంది వస్తున్నారు ప్రతి వారము. అయ్యా, అమ్మ రండి, ఉపవాస ప్రార్థన, సంపూర్ణ రాత్రి కొన్ని గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ఆయన పాదాలు పట్టుకొని వేడదామని బ్రతిమాలి చెప్పారు దేవుని సేవకులు. పాంప్లెట్స్ ఇచ్చాం. ఎందుకు? గుర్తుంటుందేమో, బైబిల్ తెరిచినప్పుడల్లా గుర్తు పెట్టుకొని దేవుని సన్నిధికి వస్తారేమోనని. ఏదో ఇస్తారని కాదు, దేవుని సన్నిధిలో మనం గడపడానికి. హల్లెలూయా! ఆయన సన్నిధిలో గడిపితే మనకి ఎంత ఆశీర్వాదమో. మన ఆలోచనలన్నింటినీ మార్చివేసే ప్రభువు మన ఆలోచన విధానాన్ని మార్చేస్తాడు. గలిబీలుగా ఉన్న నీ మైండ్ని, నీ ఆలోచనలను ఒక నెమ్మదిగా, సమాధానంగా దేవుడు తీసుకువెళ్తాడు. హల్లెలూయా! దేవుని సన్నిధికి రావడం మనకే మేలు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి 2 అయిపోయాయి. ఊ అనగా ఉపేక్షించుకోవడము, పా అనగా పరీక్షించుకోవడము. 3వదిగా ఊ పా వా కదా, వా అనగా వాక్యమును మన హృదయంలో భద్రము చేసుకోవడము. హల్లెలూయా! 119వ కీర్తన 11వ చరణంలో భక్తుడు అంటున్నాడు, కీర్తనకారుడు ఏమంటున్నాడు? ఒకసారి చదవండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు దూరంగా పారిపోయి చేస్తున్నాను అన్నాడా? నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నీ పవిత్రమైన మాటలను అనగా నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. వా అనగా వాక్యమును భద్రం చేసుకోవడం. ఈరోజు అన్ని భద్రపరుచుకుంటాం. ఇందాక ప్రియులు మరి సాక్ష్యం చెప్తూ ఉన్నారు, బీరువాలో లాకర్లో వేసిన బంగారం కూడా ఎత్తుకెళ్ళిపోయారట. ఈరోజున దేనికి కూడా సేఫ్టీ అనేది లేదు కదా. మనుషులకు లేదు, ధనానికి లేదు, బంగారానికి లేదు, ఇంట్లో వస్తువులకు కూడా లేదు, కుక్క పిల్లలకు కూడా లేదు. ఎక్కడో మొన్న చూస్తూ ఉన్నాను, వారి కుక్క పిల్లని ఎత్తుకుపోయారంట. పాపం వాళ్ళ ఇంట్లో చాలా కన్నీరు మున్నీరు అయిపోతూ ఉన్నారు. ఎందుకంటే పెట్స్ మీద చాలామందికి చాలా మమకారం ఎక్కువ ఉంటుంది, చాలా ప్రేమ పెంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే విశ్వాసము కలిగినవని. నేను తప్పనను, ఎందుకంటే మాకు కూడా ఉంది. కానీ ఈ రోజున దేనికి కూడా భద్రత అనేది లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున వాక్యము నీకు దొరికినా దొరకకపోయినా, ఎటువంటి పరిస్థితుల్లో నీకు ఎదురైనా, దేవుని వాక్యముని హృదయంలో భద్రపరుచుకుంటే ఆ హృదయంలో నుండి ఎవ్వరు దొంగతనం చేయలేరు. హల్లెలూయా! అందుకే దేవుని వాక్యమును మనం వినడం కాదు, దేవుని వాక్యమును మనం చదవడమే కాదు, విన్న వాక్యమును, చదివిన వాక్యమును మనం ఏం చేయాలి? మన హృదయంలో భద్రపరచుకోవాలి. నువ్వు ఈ రోజున ఏమి నీ ఇంట్లో దాచుకున్నా దాచుకోకపోయినా దేవుని వాక్యాన్ని దాచుకొని హృదయంలో, అదే నిన్ను బ్రతికిస్తుంది. హల్లెలూయా! నీ వాక్యమే నన్ను బ్రతికించును, నీ వాక్యమైన బాధలో నెమ్మదిని. ఇవి ఊరికనే చెప్పబడుతున్న మాటలు అనుకుంటున్నావా? ఈరోజున చాలామంది నాకు తెలుసు, నిన్నటి దినాన జీవితాన్ని ముగించుకోవాలని ఆలోచనతో కూడా విరమించుకొని దేవుని సన్నిధికి వచ్చిన వారు ఉన్నారు. దేవుని వాక్యం కదా మిమ్మల్ని ఆపింది, దేవుని వాక్యం కదా నీకు ఆదరణ ఇచ్చింది, ఇది కరెక్ట్ కాదు, దేవుడు మార్గం చూపిస్తాడు, దేవుడే మనల్ని బ్రతికిస్తాడు, ఎలాగైనా ఆయన మీద ఆధారపడదామని మరలా మీ ఆలోచనను వెనక్కి తీసుకొని వచ్చిన వారు ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఐ నో దట్. అయితే దేవుని వాక్యమే, మేమేం చేయలేమే, మేము సహాయం చేయలేకపోవచ్చు ఆర్థికంగా, కానీ అన్నిటికంటే మించిన దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తూ ఉంది. హల్లెలూయా! ఆ మాటలను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఊ పా వా కదా, వాక్యమును హృదయంలో భద్రపరచుకోవడము. నెక్స్ట్ ఏంటి? సా కదా. సా అంటే ఏంటి? సహవాసము కలిగి ఉండటము. హల్లెలూయా! ఎవరితో? మంచిగా డబ్బున్న వారితోనా, లేదంటే అందమైన వ్యక్తితోనా? మన సహవాసము ఈ రోజుల్లో అలాగే ఉంటాయి. మన పై వేషాన్ని చూసి, పై రూపాన్ని చూసి, ఓహో వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, వీళ్ళతోని సహవాసం చేయాలి. ఈ రోజుల్లో పైకి కనబడకపోతే కేర్ చేయరండి, పట్టించుకోరు అసలు. అందుకే ఇంట్లో ఏమున్నా లేకపోయినా పైకి మాత్రము, మందిరానికి మాత్రం చాలా గంభీరంగానే రావాలి. తప్పనను, కానీ
ఈరోజున నువ్వు ఎవరితో సహవాసం చేయాలో నువ్వు కరెక్ట్ పర్సన్ని నువ్వు చూస్ చేసుకోవాలి. అందుకే యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఆయనతో నువ్వు సహవాసము చేసిన ఎడల నీకు మేలును, అదేవిధంగా సమాధానము కలుగుతుందని దేవుని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం కూడా ఒకసారి చదువుదాం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగొరునో వాడు దేవునికి శత్రువగును. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. ఈ లోకం అంటే కూడా మనుషులే. లోకమంతా మనుషుల కదా. ఈ రోజున నీ సహవాసం ఎవరితో? లోకస్తులతోనా? ఎవరు అందంగా కనపడితే వారితోనా నీ స్నేహము? ఎవరు ఎక్కువగా షికార్లకు తీసుకువెళ్తే వారితోనా నీ సహవాసము? నాకు తెలుసు ఒక చెల్లి మందిరానికి చాలా చక్కగా వచ్చింది, కానీ వచ్చిన తర్వాత రాంగ్ చాయిస్ తీసుకుంది. తన జీవితాన్ని పాడు చేసుకుంది. చెప్పాను, గద్దించాను, అమ్మా ఈ జీవితం నీకు సరి అయినది కాదు. దేవుని వాక్యం వింటున్నావు, ఎక్కడ పెడుతున్నావు దేవుని వాక్యమును? మరి ఫస్ట్ రోలోనే కూర్చుంటావు, చక్కగా విన్నట్టే కనపడతావు, ఏం వింటున్నావు నువ్వు? ఈరోజున చాలామంది చేస్తుంది ఏంటో తెలుసా? నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఐఎమ్ సారీ టు సే దిస్, చాలామంది బైబిల్లో మొబైల్ పెట్టుకొని ఇలాగ వింటున్నట్టే ఉంటారు, కానీ వారి చేతులు స్క్రోల్ అవుతూనే ఉంటాయి, చాట్ చేస్తూనే ఉంటారు, చక్కగా కాన్వర్జేషన్ జరుగుతూనే ఉంటుంది ఇతరులతో. చాలా తప్పు. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావు? వాక్యం వినడానికి కాదా? దేవునితో చక్కని సమయాన్ని గడపడానికి కాదా? అయితే దేవుని మందిరానికి వచ్చి కూడా నీ సహవాసం ఎవరితో? నీ ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది? ఒక్కసారి ఆలోచిస్తూ ఉన్నావా? అందుకే కదా దీవించబడలేకపోతున్నావు, అందుకే కదా నీ కుటుంబంలో సమాధానం లేకుండా పోతుంది. ఈ రోజున దేవునితో మనము సహవాసము కలిగి ఉండాలి. ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలునైనా కలిగిస్తాడు, నీ జీవితంలో మేలు చేస్తాడు ఆయన. మనుషులు మేలు చేయకపోగా కీడు చేస్తారు, కానీ ప్రభువు మేలు చేసే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సా అనగా ఉపవాసములో, సా అనగా దేవునితో సహవాసము. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపునని కొరింథీయులకు రాసిన పత్రిక 5:33లో మనం చూస్తున్నాం. ఈ రోజున మంచి సహవాసము, ఆత్మీయ సహవాసము, ప్రార్థనతో కూడిన సహవాసము మనం కలిగి ఉంటే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. మన వెనకాల మనల్ని చూస్తున్న మన బిడ్డలు కూడా ఆ సహవాసములో అదే మార్గంలో వారు వస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చక్కని సహవాసాన్ని కలిగి ఉందాం. ఎంత చక్కని సహవాసం అండి దేవుని మందిరాల్లో. దేవుని మందిరంలో అవకాశం దొరికిన కొలది ప్రార్థనలు పెడుతూ ప్రతి ఆదివారం 4 ఆరాధనలు, మరి వారంలో డేస్లో, వీక్ డేస్లో ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం అనేది ఎంత గొప్ప ధన్యత. మరి ఈ రోజున ఉదయకాలం 9ంటికి మేము వచ్చాము ఇంటికి. అనంతపురం వెళ్ళి అక్కడ 2 డేస్ మరి అక్కడ చక్కని మీటింగ్ జరిగింది. అక్కడ సువార్తను ప్రకటించి మరల నిన్నటి రాత్రి జమ్మలమడుగు, అక్కడి నుంచి దగ్గర 150 కిలోమీటర్స్ ఉంటుందేమో, అక్కడ దేవుని వాక్యమును అందించి లాస్ట్ వీక్ అంతా ముంబైలో వెళ్ళి ఎన్ని జర్నీలు చేస్తున్నా. మొన్న అనంతపురం వెళ్తున్నప్పుడు వెళ్ళగానే నా కాలు కింద పెడుతుంటే నాకు సెన్సేషన్ లేదు. కార్ దిగాము, కాలు కింద పెట్టానా లేదా అనుకుంటున్నాను, చూస్తే కాలు కిందే ఉంది, కానీ నాకు ఎటువంటి సెన్సేషన్ లేదండి, పెట్టినట్లు కూడా నాకు అనిపించలేదు. ఎందుకంటే చూసుకునేసరికి కాళ్ళన్నీ ఇంతలా వాసిపోయి ఉన్నాయి. ఎంతో నొప్పి, భరించలేనంత నొప్పి. అయినప్పటికీ ప్రభా నీ సేవకు వచ్చామయ్యా, నీ పరిచర్యకు వచ్చాం, వాడబడాలి, మమ్మల్ని నిలబెట్టుకోనండి. ఎన్ని అనారోగ్య సమస్యలున్నా దేవుడు తగిన సమయంలో ఆయన బలమునిచ్చి వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ అవకాశం దొరికిన కొలది దేవునిలోనే, ఆయన పనిలోనే. అవకాశం దొరికిన కొలది కాదు, ప్రతి దినము మా యొక్క సమయము ఆయనలోనే. హల్లెలూయా. అనుకుంటాను ఆదివారం 4 ఆరాధనలు అయ్యాయి కదా, సోమవారం కొంత రిలాక్స్ అయితే బాగుంటుంది, కొంత రెస్ట్ దొరికితే బాగుంటుంది అనుకుంటాను. ఆదివారం రాత్రి అవ్వగానే 4వ ఆరాధన అయిపోగానే మరల పాల్ గారు స్కెడ్యూల్ చూపిస్తారు. రేపు పొద్దున మనము ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ప్రార్థన ఉంది, రేపు సాయంత్రం మరొక ప్రాంతంలో వెళ్ళాలి. చేసేదేమీ లేదు. ప్రభు మా జీవితాలు నీకే అని అంటున్నాం, కానీ ఎందుకు నేను కొన్నిసార్లు విసుగు చెందుతున్నాను, ఎందుకు భయపడిపోతున్నాను? ఎందుకంటే శరీర బలహీనతలు అలాగ ఉంటున్నప్పుడు ఒక్కొక్కసారి నిరుత్సాహం అనిపిస్తుంది. కానీ దేవునికి మా జీవితాలు అర్పించుకున్న తర్వాత, దేవునికి మమ్మల్ని మేము డెడికేట్ చేసుకున్న తర్వాత దేవుడు ఎంత చక్కని అవకాశం ఇస్తున్నాడు తెలుసా? ఎందరికో లేని భాగ్యం ఇస్తున్నావయ్యా. నేను వెనకాడడానికి వీలు లేదు. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, కుటుంబ పరిస్థితి ఎలాగున్నా లేకపోయినా,
నిజంగా మా చిన్న బిడ్డలను వదిలేసి వెళ్తున్నప్పుడు ఒకంత తల్లిగా తండ్రికి మాకు బాధే ఉంటుంది. కానీ దేవుని పని కొరకు మేము వెళ్తున్నాము. మేము దేవుని పని చేస్తే యేసయ్య మా యొక్క బిడ్డల పని, ఆయన యొక్క మా బిడ్డలని ఆయనే చూసుకుంటాడు. ఆ నమ్మకమే ఎన్నోసార్లు జ్వరాలతో కూడా బిడ్డలను వదిలిపెట్టి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఏమండి నేను ఉంటాను అంటే లేదు లేదు ఇద్దరం వస్తామని చెప్పం. కుటుంబ సమేతంగా రమ్మన్నారు, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అన్నప్పుడు నిజంగా దేవునికి అప్పగించి వెళ్తూ ఉంటాను. ఇంటికి రాగానే ఎలా ఉంటాయో వీళ్ళ సిచ్యువేషన్స్ అనుకుంటాను. కానీ వాళ్ళు చక్కగా ఆడుతూ కనిపిస్తారు. హల్లెలూయా. వారికి ఉన్న బలహీనత, వారికి ఉన్న జ్వరాలు ప్రతీది ప్రభువే స్వస్థపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదేదో నేను గొప్పదన్నానో కాదు, కానీ దేవుడు ఇస్తున్న అవకాశము కొలది దేవునిలో వాడబడడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు. మన సహవాసము దేవుని బిడ్డలతో, మన సహవాసము ప్రార్థనలో, మన సహవాసము దేవుని ప్రకటించుటలో మన సమయమును మనం గడపాలి. కాబట్టి రాత్రికాల సమయంలో ఉపవాసం అనే మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. చివరిగా ఏంటి? ఉపవాసము కదా, చాలా బాగా చెప్తున్నారు అందరు ము అని. ము అంటే ఏంటంటే వెనక్కి వెళ్ళకుండా, వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే కొనసాగడము. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ప్రభు చెప్పాడు, ఈ పట్టణాలను నేను కాల్చివేస్తాను, ధ్వంసం చేస్తాను, అయితే వెనక్కి తిరగకుండా పారిపోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ కుటుంబాన్ని నేను రక్షించాలని అబ్రహాము చేసిన విజ్ఞాపన ద్వారా అబ్రహాము బేరం ఆడాడండి ప్రభుతో. అయ్యా 50 మంది ఉంటే రక్షిస్తావా? 50 మంది లేరు, 40 మంది కూడా లేరయ్యా, ఇప్పుడు ఎలా అడగాలి ప్రభుని? పోనీ 30 మంది ఉంటే రక్షిస్తావా? 30 లేరు. చివరికి 10, 9, 8 ఎంతకు బేరమాడతాడండి, ఎంతగా బేరమాడతాడు? చివరికి ఏ ఒక్కరూ లేరు నీతి కలిగిన వారు. అయితే ఒక్క కుటుంబం మాత్రం ఉంది, లోతు. దేవుని యందు భయభక్తి కలిగిన వాడు, దేవుని ప్రేమించే కుటుంబము. అప్పటికే తన కుటుంబంలో సగం మంది రాలేదనుకోండి, కానీ దేవుడు తన బిడ్డలను, తన భార్యను ముందుకు నడిపించాడు. ఆ సమయంలో వెనక్కి తిరిగి చూడొద్దమ్మా అంటే స్త్రీలకున్న బలహీనత అదే. ఏదైతే చేయొద్దంటారో అది ఖచ్చితంగా చేస్తారు. భర్త అంటాడు, రావే త్వరగా, మందిరానికి టైం అయిపోతుందని బండి మీద కూర్చున్నట్టే కూర్చొని మరలా చంగుమని దూకి మరలా ఇంట్లోకి పరిగెడతా ఉంటారు కదా. ఉండు ఒక్క నిమిషం ఉండు, స్టవ్ కట్టేశానో లేదో, గిన్నె మీద మూత సరిగ్గా పెట్టానో లేదో, గ్యాస్ ఆపేసానో లేదో, ఇవి ఆలోచనలు ఉంటాయి స్త్రీలకి. లోతు భార్యకి కూడా అదే ఆలోచన. పరిగెడుతున్నారు. ఆ ప్రమాదము నుండి, ఆ ఉగ్రత నుండి తప్పించబడుతున్న ఆ సమయంలో మరి ఆ తల్లికి ఏం జ్ఞాపకం వచ్చిందో ఏంటో. వస్తూ ఆ నెయ్యి బుడ్డ ఒక్కటి పట్టుకొస్తే బాగుండు, మేము ఎక్కడ ఉంటామో ఎక్కడ తింటామో కాస్త నెయ్యి వేసుకొని తింటే అయిపోయేది అనుకుందో ఏమో. ఎలా ఉందో నేను ఏం చేసింది, ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. ఎవరు? లోతు భార్య. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ము అంటే వెనక్కి తిరగకుండా ఏం చేయాలి? మనం ముందుకే కొనసాగాలి. చక్కని పాటలు పాడతారు కదా, చక్కని పాట పాడతారు దేవుని సేవకులు. గురి యొద్దకే పరుగెడుచుంటిని యేసుని పిలుపుతో, బహుమానమున్ పొందు రీతిని అలయక వెనుదిరుగక. ఎలాగట? అలయక వెనకకి చూడకుండా ముందుకే కొనసాగుతాను దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్యలని. ఈ యొక్క స్త్రీ వెనక్కి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. తన కుటుంబానికి తల్లిని పోగొట్టుకున్నారు. తర్వాత జరిగిన సంగతి అంతా మీకు తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున ము అనగా ముందుకు సాగాలి, దేవుని పరిచర్యలో ముందుకి, దేవుని పనిలో ముందుకి, దేవుని కార్యాభివృద్ధిలో మనం ముందుకే కొనసాగాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుకొని ఈ యొక్క మాటలు ముగించుకుందాం. సహోదరులారా, ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి. చాలా జాగ్రత్తగా వినండి. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై, అనగా ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. అంటే వెనుకున్నవి మరిచి అనగా వెనుకున్న వాటిని మనం లక్ష్య పెట్టక,
ఇప్పటి వరకు నీ జీవితంలో ఏది జరిగిందో జరిగిపోయింది. మరల నువ్వు వాటిని వెనక్కి తిరిగి నువ్వు చూసుకోవడానికి వీలు లేదు. దేవుడు ఎందుకంటే ఉన్నతమైన బహుమానం నీ కొరకు సిద్ధపరిచాడు. ఆ బహుమానం పొందుకోవడానికి నువ్వు ముందుకే కొనసాగాలి. దేవుని పరిచర్యలో చాలామంది ముందుకు వద్దామని ఒక అడుగు ముందుకు వేస్తే చాలామంది వెనక్కి లాగేవారు ఉంటారు. నాట్ ఓన్లీ హియర్, ఎవ్రీవేర్, ప్రతి సంఘంలో కూడా ఉంటారండి. అలాగని నువ్వు వెనక్కి వెళ్ళిపోతావా? దేవుడు నీ కొరకు దాచించిన ఆశీర్వాదాలను పోగొట్టుకుంటావా? వారు పొందుకోరు, నిన్ను పొందుకోకుండా చేస్తూ ఉంటారు. అయితే ఈ రోజున ఎవరో కొరకు మనం దేవుని దగ్గరికి రావట్లేదు. నీ ఆశీర్వాదము కొరకు, నీ కుటుంబ అభివృద్ధి కొరకు, దేవుని ఆశీర్వాదాలు నీ మీద, దేవుని కాపుదల నీ మీద, నీ కుటుంబం మీద ఉండాలన్న ఆశతో వస్తే నువ్వు వెనక్కి చూడవు. హల్లెలూయా. ఎవరి మాటను లెక్క చేయవు. దేవుని సేవకుడు, దేవుని మాటలే నీకు నిదర్శనంగా ఉంటాయి. కాబట్టి ఈ రోజున వెనక్కి తిరిగి చూస్తున్నావా? చాలామంది యవనస్తులు వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు. నా లైఫ్లో అలాగుండుంటేనా అప్పుడు చక్కగా వెళ్ళిపోయి సెకండ్ షోవా ఫస్ట్ షోవా చూసి వచ్చేదాన్ని. ఇప్పుడు ఏంటో లైఫ్ అంతా ఇలా అయిపోయింది, బైబిల్ పట్టుకొని మందిరానికి రావాల్సి వస్తుంది అని నువ్వు రిగ్రెట్ అవుతున్నావా? నువ్వు ఉత్తమమైన దాన్ని నువ్వు ఎంచుకున్నావు. హల్లెలూయా. ఉత్తమమైన దాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు. ఈ రోజున కొంత నీకు బోరింగ్గా ఉండొచ్చు. ఈ రోజున బైబిల్ పట్టుకొని నీకు మందిరానికి వస్తుంటే హేళన చేయొచ్చు. కానీ కొన్ని రోజులాగు, ఎవరైతే హేళన చేస్తున్నారో, ఎవరైతే నిన్ను గేలి చేసి మాట్లాడుతున్నారో, అపహసిస్తున్నారో, వారి ముందే దేవుడిని తలనెత్తి నిలబెడతాడు. హల్లెలూయా. మన చర్చిలో సండే స్కూల్ టీచర్ అండి, మౌనిక, బ్యూలా అని ఇద్దరు ఉండేవారు. వారు ఎంతగా నిజంగా ప్రభు కొరకు ప్రయాసపడ్డారు. వాళ్ళు వారి స్టడీస్ని పక్కన పెడుతూ ఉన్న సమయంలో వచ్చి పరిచర్యలో పాల్గొనేవాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, వస్తున్నప్పుడు హాస్టల్లో అందరు తిట్టేవారట, వీళ్ళకి ఏం పని ఉండదా, అవి మీకు ఏం పని ఉండదా, చదువు కోసమని వచ్చి పద్దాక చర్చ్ అంటారు, అదంటారు, ఇదంటారు. చదువుకునే సమయంలో చదువుకుంటున్నారు వాళ్ళు. అయితే వారికి ఉన్న సమయంలోనే మందిరానికి వచ్చి సండే స్కూల్ పరిచర్య కావచ్చు, మందిరంలో చిన్న చిన్న పనులు వారు చేస్తూ ఉండేవారు. చాలామంది పగలు మాకు రాత్రంతా చదివినా సరిపోవట్లేదు, మీరు ఎప్పుడు చర్చిలోనే ఉంటారు, మీకు ఎలా సరిపోతుంది అనేవాళ్ళట టైం. దేవుడు చూసుకుంటాడు మాకని ఒకే మాట చెప్పొచ్చేవాళ్ళు. తీరా ఎండ్ ఆఫ్ ద డే ఏమైందో తెలుసా? ఎవరైతే పగల్లో కళ్ళు కాయలు కాయసేలాగా చదివి వస్తున్నప్పుడు మీకేం పని లేదా అన్నవారు, వారికి ఏమి జాబులు రాలేదు. కానీ వీరిరువురికి, ప్రియ దేవుని బిడ్డలారా, నిజం చెప్తూ ఉన్నాను, వారికి ఆప్షన్ అయిపోయింది. కొన్ని ఉద్యోగాలు వారి ముందుకొచ్చి పడ్డాయి. హల్లెలూయా. ఒకటా రెండా? మౌనిక అనే చెల్లికి అక్షరాల 5 ఉద్యోగాలు ఒకటేసారి రావటము. అక్క ఏది చూస్ చేసుకోవాలి అర్థం కాని పరిస్థితి. ఎందుకు దేవుడు విడిచిపెట్టాడా? ఆయన సన్నిధికి వస్తే, ఆయన పరిచర్య చేస్తే దేవుడు విడిచిపెట్టాడా? వాళ్ళు ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడలేదు. ఎవరో స్నేహితులు, ఎవరో కొలీగ్స్, ఎవరో రూమ్మేట్స్ అంటున్న మాటలకి వారు ఎప్పుడు కూడా లొంగలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ముందుకే వచ్చారు, ముందుకే కొనసాగారు. వారి బ్రతుకులని ఈ రోజున దేవుడు ముందుకే నడిపిస్తూ ఉన్నాడు ఉన్నతమైన స్థానంలో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 5 మాటలు నీ జీవితంలో నువ్వు అప్లై చేసుకోగలిగితే, ఊ అనగా ఉపేక్షించుకోవడము, పా అనగా పరీక్షించుకోవడము, వా అనగా వాక్యముని నీ హృదయంలో భద్రపరచుకోవడము, సా అనగా చక్కని సహవాసమును నువ్వు కలిగి ఉండటము, చివరిగా ముందుకే కొనసాగడము. దేవుడి మాటలు మీ అందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.